సబ్బండ వర్గాల భాండాగారం, నేతన్నల శ్రమైక జీవనం, సిరిసిల్లకు మణిహారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న క్షేత్రం భక్తజన సంద్రం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకున్నా సరే బకాయిలు మాత్రం చెల్లించండి. బీఆర్ఎస్ నాయకుల డిమాండ్. వేములవాడకు మంజూరు చేసిన యారన్ డిపోను సిరిసిల్లలో కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల విజ్ఞప్తి. దళితులను దాగా చేసింది సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ఏ. ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకుల ఫైట్. సర్పంచ్ల పెండింగ్ బిల్లులను ఎప్పుడు చెల్లిస్తారో సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్నపై ఒట్టేసి చెప్పాలన్న తాజా మాజీ సర్పంచ్లు. రాజన్నకు కోడముక్కును కట్టి వినూత్న నిరసన. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే యూనిఫామ్లను నాణ్యమైనవి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కాటన్ వస్త్ర పరిశ్రమ యజమానుల సంఘం వేడుకోలు. వేములవాడ రాజన్న ఆలయం భక్తజన సంద్రమైంది. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేకోజామున ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో స్నానాలను ఆచరించారు. రాజన్నకు అత్యంత ప్రీతిప్రదమైన కోడమొక్కులను చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగిస్తూ తమలోని అజ్ఞానాంధకారాలను తొలగించాలని వేడుకున్నారు. అనంతరం రాజన్నను దర్శించుకుని తరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అధిక సంఖ్యలో ఆలయానికి భక్తులు రావడంతో రాజన్న దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టిందని భక్తులు వెల్లడించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకున్నా పర్వాలేదు గాని బకాయిలు చెల్లించాలని సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణి సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సిరిసిల్లలో తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. సిరిసిల్ల అంటేనే వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు అని, కార్మికులకు ఉపాధి లక్ష్యంగా మాజీ సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చారని సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణి పేర్కొన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకున్నా పర్వాలేదు గాని బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే వస్త్ర పరిశ్రమ మొత్తం ఇక్కడ ఉంటే వేములవాడకు యారన్ డిపోను కేటాయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సిరిసిల్లలోని మార్కెట్ యార్డును యారన్ డిపోకు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో గూడూరు ప్రవీణ్, దార్నం లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల జిల్లాకు ముఖ్యంగా వేములవాడ ఆలయానికి చేరుకుని పలు అభివృద్ధి పైన రావడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు గతంలో ఎన్నోసార్లు వస్తాయని వాయిదా పడడంతో రాలేకపోయాడు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారికి దాదాపు ఎంపీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరికి కార్మికులను మేము ఆదుకుంటాం, వస్త్ర పరిశ్రమను మేము ఆదుకుంటాం, కనీసం బీఆర్ఎస్ గవర్నమెంట్లో 6 నెలలే మీకు పరిశ్రమ కల్పించారు, మేము 365 రోజులకు పని కల్పిస్తామని చెప్పి మాట్లాడడంతో సిరిసిల్ల పద్మశాలి సోదరులందరూ ఎంతో
ఆప్యాయతతో ఖచ్చితంగా మనకు పరికల్పిస్తారని చెప్పి ఆశతోటి ఉన్నవారు ఈరోజు దాదాపు ఈ 3 మాసాల్లోనే సంవత్సరం దగ్గరకు వస్తున్నా కానీ మాటలే చేతలు కావని చెప్పి తేలడంతో కనీసం 18 నుంచి 20 మంది ఈరోజు మన వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఆశ్రమ కార్మికులు ఆకలి చావులు చేసుకోవడం జరిగింది. అయితే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే వస్త్ర పరిశ్రమ సిరిసిల్ల. ఆ ఆకలి చావులు భరించలేకనే పెద్దలు కేసీఆర్ గారు అప్పుడున్న పరిస్థితిలో ఈ ఆకలి చావులు కట్టుకోవాలని ఒక నిధి ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. అదే తరుణంలోనే మన రాష్ట్రం సాధించుకొని ఖచ్చితంగా వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని కేటీఆర్ గారు కేసీఆర్ గారు దృష్టికి తీసుకుపోయి ఇలా 8 సంవత్సరాలు దాదాపు సంవత్సరానికి 350 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చి ఆ చీరే విలువ కాదు, ఒక ఆకలి చావులను ఆపుకోవాలి, ఒక కార్మికుడు బతకాలి అని ఒక ఆలోచన కొరకు ఇలా ఆ బతుకమ్మ చీరలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 350 కోట్లు మీ కాంగ్రెస్ గవర్నమెంట్కు మిగిలినట్టే. కనీసం పాత బకాయిలు 250 కోట్లు ఉన్నాయని చెప్పి మీరే చెప్పడం జరిగింది. 150 కోట్లు బతుకమ్మై 100 కోట్లు ఎక్స్ట్రా బట్ట తయారు చేసినాయి. అవి మొత్తం కలిపితే 250 కోట్లు. ఆ 250 కోట్లు రిలీజ్ కావడానికి దాదాపు 11 నెలలు గడుతుంది. ఒకసారి 50 కోట్లు రిలీజ్ అయినాయని పాలాభిషేకాలు చేసుకోవడం జరిగింది. రెండోసారి 100 కోట్లు రిలీజ్ అయినాయని పాలాభిషేకాలు చేసుకోవడం. సిరిసిల్ల పట్టణానికి 60-70 కోట్లే చేరుకోవడం జరిగిందని మొన్ననే పత్రికా సోదరులకు తెలియజేయడం జరిగింది. కనీసం ఈసారైనా 350 కోట్లు పని కనిపించకపోయినా పర్వాలేదు, కానీ ఈ సంవత్సరం ఆ 350 కోట్లు బడ్జెట్లోని ఇంకా 100 కోట్ల పై చిల్లర సిరిసిల్లాకు వచ్చేటివి ఉన్నాయి. కనీసం రేపటిలోగానైనా ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఏ బకాయి లేకుండా చేయాలని ఈ ముఖ్యమంత్రి గారిని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాం. అంతేకాకుండా సిరిసిల్ల జిల్లా రాజన్న ఆలయంకు వస్తుంది కాబట్టి 20 కుటుంబాలకు ఇవాళ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆయన నిర్లక్ష్యం వల్లనే ఇవాళ 20 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. ఖచ్చితంగా 21 కాకుండా ఉండాలంటే మన ముఖ్యంగా రాజరాజేశ్వరి స్వామి కృపతోటి మనసు కరిగించి ఈ పద్మశాలీలు నేతన్నలంటే రైతుల తర్వాత నేతన్నలే కాబట్టి ఇక ముందు ఆకలి చావులు ఉండద్దంటే ఎంబడే రేపటి లోగా బకాయిలు చెల్లించి ఆర్డర్లు మీరన్న ఆర్డర్లే ఒక్కొక్కలకు 2 చీరలు చొప్పున ఇస్తానని చెప్పి 1,40,00,000 చీరలు ఇస్తానని చెప్పి 3 నెలల కిందనే వాగ్దానం చేయడం జరిగింది. అవి 3 నెలలు గడిచినాయి, అది 8 నెలలు గడిచినాయి, 11 నెలలు గడిచిన 30 రూపాయల చీరలు 30 చీరలు తీయలేదు. కనీసం దయచేసి రేపటి రోజున ఉపకాయలు ఏమి లేకుండా ఇచ్చి ఖచ్చితంగా మా సిరిసిల్ల పద్మశాలి సోదరులను ఆదుకోవాలని చెప్పి మా పార్టీ పక్షాన పద్మశాలి పక్షాన డిమాండ్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా సిరిసిల్లాలోని నడి ఒడ్డున ఇందిరానగర్లో ఆనాడు మన మార్కెట్ కమిటీ ఊరికి సెంటర్లో ఉంటుందని అప్పుడు కేటీఆర్ గారు దృష్టికి తీసుకపోతే అప్పుడు రెంట్ పరంగా నెలకు 15 చొప్పున ఆనాడు టెక్స్టైల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏమవుతుందంటే పట్టణంలో నడిబొడ్డు ఉంది కాబట్టి ఆసాములకు కార్మికులకు ఎలాంటి ఇబ్బంది సేట్లకు ఎస్ఎస్ఐలకు ఇబ్బంది కాకుండా ఉండాలని అక్కడ 8 ఏళ్ళు అక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దాన్ని నేత జౌళి శాఖకే కేటాయించాలని చెప్పి గతంలో మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు స్థానిక శాసనసభ్యులు కలెక్టర్ గారికి టెక్స్టైల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా రాతపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది సిరిసిల్ల నడి ఒడ్డున ఉంది, 2 ఎకరాల పైచిలాలు 3 ఎకరాల దాకా ఉంది కాబట్టి వస్త్ర పరిశ్రమకు మంచిగా అనుకూలం ఉంటుందని చెప్పి కలెక్టర్ గారికి కూడా తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా సిరిసిల్ల పద్మశాలిని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా 10,000 పైచిల్లర కార్మికులు ఆసాంలకు ఇబ్బంది కావద్దంటే యారం డిపో ఇచ్చడం సంతోషమే, కానీ అది సిరిసిల్ల పట్టణంలో మార్కెట్ యార్డ్కి టెక్స్టైల్ కేటాయించి ఆ మార్కెట్ మన నూలు డిపోను సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ స్థానిక మన విప్పు వాది శ్రీనివాస్ గారికి గౌరవ మంత్రులకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా, ఎందుకంటే 10,000 పైచిల్లర ఇక్కడ ఆసాముల కార్మికులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉపాధి కలుగుతుంది. ఆటోలకు కానీ ఇది కానీ ఇబ్బందులకు గురి కావద్దంటే తిరిగి ఆ వెమ్లాడ దాన్ని ఇక్కడ మార్కెట్ కమిటీలో నిర్ణయం చేసి
అది టెక్స్టైల్ డిపార్ట్మెంట్కే ఆ ల్యాండ్ ఇవ్వాలని చెప్పి మా పత్రికా సోదరుల మీకు డిమాండ్ చేస్తున్నాను. కుటుంబాలే కాక అనేక ఆధారిత కుటుంబాలు కూడా జీవనం పొందుతాయి, తద్వారా అభివృద్ధి జరుగుతుంది అన్ని రంగాల్లో అని చెప్పేసి ఫిషరీస్ హబ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు భూములు కూడా సేకరించి పెట్టడం జరిగింది. కానీ దాని ఊసే లేకుండా ఇలా కేవలం ఆ పలుకే లేకుండా ఇలా వస్త్ర పరిశ్రమ నిర్వీర్యం చేసి ఇంకా ఏ ఇతర ఆలోచన కూడా ఇలా నియోజకవర్గం మీద కానీ ఇలా జిల్లా మీద కానీ జిల్లా ప్రజల పక్షాన కానీ ఆలోచించట్లేదు. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కావచ్చు, అట్లాగే వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, మీరు ఎన్నికలకు పోయినప్పుడు, ఇంతకుముందు నేను చెప్పిన మీరు ఎన్నికలకు పోయినప్పుడు మీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మీ పక్షాన ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చిండ్రో, మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో, అడ్డగోలు గ్యారంటీల పేరిట ఇచ్చిండ్రో, దేవుని మీద రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టుబెట్టి చెప్పిండ్రో అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏడాది తిరిగింది, తప్పకుండా రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మీరు ఏదైతే ఇచ్చిండ్రో నెరవేర్చుకోకపోతే రాజరాజేశ్వర స్వామికి గతంలో ఆయనకు ఒక బ్రహ్మాండమైన పవర్ ఉన్నది. వెమ్లాడ రాజన్నకు తప్పకుండా ఆయన దగ్గరికి వచ్చిన మంత్రి కానీ లేకపోతే ఆయన దగ్గరికి వచ్చిన ముఖ్యమంత్రి కానీ ఇచ్చిన మాట నెరవేర్చకపోతే తప్పకుండా మీకు కూడా అది రాజరాజేశ్వర స్వామి చూస్తాడు. భవిష్యత్తులో ప్రజల చేతిలో మీరు చీత్కారం అనుభవిస్తారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. వేములవాడ రావడం, మళ్ళీ అబద్ధాలు మాట్లాడడం, ప్రతిపక్షాల మీద బురద చల్లడం, లేకపోతే తక్కువ చేసి మాట్లాడడం, ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడితే ప్రజలకు మంచిగా ఉంటుంది, అట్లాగే ఒక పరిణతి చెందిన నాయకుడిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. కానీ ప్రతి సమావేశంలో కూడా నీచమైన భాషను ఉపయోగించి, హేయమైన మాట్లాడకూడని మాటలు ఉపయోగించి తిట్టడమే పనిగా పెట్టుకున్నాం. అభివృద్ధి అంటే పట్టని నాయకునిగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మా రాజన్న సిరిసిల్ల జిల్లాకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వాటికి సంబంధించిన జీవోలన్నీ కూడా వేములవాడలో ప్రకటించిపోవాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంది అయితే 10,686 మంది అయితే మీరు ఇచ్చేది 4,696 మందికి ఇస్తున్నారు. మరి సగం మందికి కూడా ఇస్తలేరు. మరి సగం మందికి ఇచ్చి ఈ 40% మందికి ఇచ్చి మరి మిగతా 60% మందికి ఎగ్గొట్టడానికైనా ఇలా రేవంత్ రెడ్డి పేరు రాష్ట్రంలో యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆల్రెడీ ముద్రపడిపోయింది. కాబట్టి ఆఖరికి రాజరాజేశ్వరుడి స్వామి సన్నిధిలో కూడా నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే రాజేశ్వర స్వామి చూసుకుంటాడు నీ పదవి సంగతి, నువ్వు ఇచ్చిన మాట సంగతి అని చెప్పేసి మేము చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముఖ్యంగా మిడ్మానేర్ నిర్వాసితుల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వస్తున్న సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే 10,000 మందికి ఇలా నిర్వాసితులు ఉన్నారో 10,000 మందికి పైగా వాళ్ళందరికీ కూడా ఆనాడు వాళ్ళు కోల్పోయిన ఇళ్లకు సరైన న్యాయం జరగలేదని అన్న ధర్మిలా మీరు మాట ఇచ్చిండ్రో అందరికి కూడా మీరు ప్రకటించిన 5 లక్షల రూపాయల లేకపోతే ఏ పేరు మీద అయితే ప్రకటించారో వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే ఇలా ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గం వస్త్ర పరిశ్రమ గురించి ఇంతకుముందే మా పట్టణ అధ్యక్షుడు అన్న చక్రపాణి గారు చెప్పిండ్రు. వస్త్ర పరిశ్రమ మీరు ఆదుకోక ఈ 10 నెలల కాలంలో 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దాదాపు 20 మంది ఆత్మహత్య చేసుకొని ఇలా చాలామంది తెల్లాలేస్తే చేయడానికి పని లేక తినడానికి తిండి లేక రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ జీవనం దుర్భరమైంది. వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలి, కార్మికుల జీవన స్థితిగతులను మెరుగుపరచాలి, ఆసాముల జీవన స్థితిగతులను మెరుగుపరచాలి. అట్లాగే ఈ పరిశ్రమపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని చెప్పేసి
బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మిడ్ మానేర్లోకి నీళ్ళు వస్తే ఆనాడు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు సిరిసిల్ల పాదాల చెంతకు అంటే సిరిసిల్ల చెంతకు తంగళ్ళపల్లి బ్రిడ్జి కిందికి నీళ్లు తీసుకొస్తామని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు తద్వారా వస్త్ర పరిశ్రమతో పాటు సిరిసిల్ల జిల్లాలోని మా గంగపుత్ర సోదరులు మిడ్ మానేర్లో చేపల పెంపకం చేపట్టి వారి కుటుంబాలను పోషించుకునే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యే విధంగా ఈ మిడ్ మానేర్లో ఒక ఫిషరీస్ హబ్ చేసి అభివృద్ధి చేసినట్టయితే పడి ముదిరాజ్ సోదరులు సంవత్సరం అవుతోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాలకు ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఎన్నికల సందర్భంగా ఏమి హామీలు ఇచ్చిండు, ఎన్ని హామీలు ఇచ్చిండు అనేది ఇలా మీడియా మిత్రులందరికీ తెలిసిందే. ఇలా యూట్యూబ్ ఛానల్లో చూసినా లేకపోతే ఏ పత్రికకు సంబంధించిన ఛానళ్ళు తిరగేసిన ఆనాటి రికార్డులు విన్నా కానీ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు స్పష్టమవుతాయి. నేను ప్రధానంగా 3 విషయాలను ఇలా మీడియా ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన మా రాజన్న సిరిసిల్ల జిల్లాకి పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీ అయిన రాజరాజేశ్వరుని సన్నిధికి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇలా మిడ్ మానేర్ ప్రాజెక్టులోని నిర్వాసితులు ఎవరైతే ఇండ్లు, వారి వ్యవసాయ భూములను, వారి ఉపాధి మార్గాలను కోల్పోయి ఇలా R&R కాలనీలుగా ఏర్పడి వాళ్ళు చేయడానికి పని లేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారు వారందరూ కలిసి మీ దగ్గరికి వస్తే ఆనాడు మేము పట్టించుకోలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు, బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు. నేను అధికారంలోకి రాగానే మీ అందరికి కూడా ఎవరైతే ఆనాడు కేసీఆర్ గారు ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నీ కూడా నేను అందరికి కూడా మంజూరు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చినవో, నినాక మొన్న ఒక జీవో తీసినారు. దానిలో 4696 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లుగా మంజూరు చేస్తున్నట్టు దాని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులు అడిగింది ఇందిరమ్మ ఇండ్లో, రాహుల్ గాంధీ ఇండ్లో, రాజీవ్ గాంధీ ఇండ్లో కాదు, రేవంత్ రెడ్డి ఇండ్లు కాదు. వాళ్ళు కోల్పోయింది మా ఆస్తులను కోల్పోయినాం. ఆనాడు మాకు సరి అయిన న్యాయం జరగలేదు. మాకు సరి అయిన ఏదైతే దాని విలువ కట్టేటప్పుడు, దాని అంచనాలు కట్టేటప్పుడు, కోల్పోయిన వాటి ఆస్తుల విలువ కట్టేటప్పుడు మాకు సరి అయిన న్యాయం జరగలేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారిని అడిగినప్పుడు వేములవాడలో తప్పకుండా మీకు ఏదైతే రాలేదో, మీరు న్యాయం పొందలేదో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల రూపంలో ఇస్తామని అన్నారు. కానీ ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో దళితులను దగా చేసింది ఎమ్మెల్యే కేటీఆర్ అని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ లో దళితులకు చెందిన భూములను తీసుకుంది కేటీఆర్ కాదా అంటూ దళిత సంఘాల నాయకులు ప్రశ్నించారు. దళితుల కోసం ఏనాడు పోరాడని వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో అంబేద్కర్ సంఘాల జిల్లా అధ్యక్షులు కత్ర దేవదాస్, గోనె ఎల్లప్ప, మాసం రత్నాకర్, కొడిక్యాల రవి, నేదూరి లక్ష్మణ్, కొమ్ము నరసయ్య, వందడుపుల రాము, వడ్లూరు తిరుపతి, వేముల రవి, గాజుల సాగర్, గాద మైసయ్య, అనలదాస్, భాను, మార్గవ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి సంబంధించిన జాగాలు మొత్తం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకొని
ఎప్పుడో ఇందిరమ్మ కాలంలో మా తాతలు ముత్తాతలు కాలంలో ఇచ్చినటువంటి జాగాలను తీసుకొని ఏ ఒక్క దళితుడికి ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి న్యాయం చేయనటువంటి ఈ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం, దాంట్లో భాగంగానే మన కేటీఆర్ సిరిసిల్ల మంత్రివర్యులు ఉన్నప్పుడు కేటీఆర్ గారు మాకు ఇక్కడ సిరిసిల్ల బైపాస్ రోడ్లో దాదాపు 150 ఎకరాల స్థలం మా పూర్వీకుల నుండి మాకు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ కాలంలో వచ్చినటువంటి స్థలం, దాన్ని నిర్మాణాల్లో తీసుకొని కరకట్ట నిర్మాణం చేసి మీకు డబ్బులు ఇస్తాం అది అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి మా జాగాలు దాదాపు ఒక 150 ఎకరాల స్థలం గుంజుకున్నాడు. ₹1 కూడా మాకు నష్టపరిహారం ఇవ్వలేదు. మళ్ళీ అందులో భాగంగా డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇస్తామని చెప్పిండు. అది దాదాపు 11 ఎకరాల స్థలం. ఆ స్థలాన్ని కూడా తీసుకొని డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇస్తా అని చెప్పి నమ్మించి సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారు మమ్మల్ని మోసం చేసిండు. ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం అంతా ఉన్నది. ఎక్కడ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగలేదు. ఇది నిన్న సోదరుడు మాట్లాడుతుండు, ఇంకో సోదరుడు అతను చెప్తుండే ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరిగిందని అంటుండు. ఎక్కడ కూడా దళితులు అణిచివేసింది కానీ దళితులకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఆ సోదరుడు గమనించాలి. ఉదాహరణకు నేరళ్ళ ఘటన వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. దాని వాళ్ళు కనువిప్పు కావాలి. దాని ద్వారానన్నా కేటీఆర్ గారు దయచేసి మీరు ఆ విధంగా ఈ కార్యక్రమాలు ఏం చేయకండి. మాకు ఎక్కడ కూడా మీ ప్రభుత్వంలో కూడా ఎక్కడ కూడా మాకు దళితులకు న్యాయం జరగలేదు. మాకు కేవలం ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలోనే దళితులైన వాళ్ళకు న్యాయం జరిగింది. ఇది గమనించాలని కోరుతున్నాను. పత్రికా సమావేశంలో దళితులకు న్యాయం చేసిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పిన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టిన దానిలో సోదరుడు జిల్లాలో సర్పంచ్ మాట్ల మదగారు జనరల్లో గెలిచినంత మందాన నేను దళితులను కాను అనుకుంటుండేమో మరి అర్థమవుతలేదు. మాకు రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతుంటే నేరాల సంఘటన పక్కపొంటి విలేజ్ వాడాయండి ఆ నిస్సిగ్గుగా ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుందో మాకు అర్థమవుతలేదు. వాళ్ళు సాగు బతుకులలో ఉంటే కనీసం పరామర్శించిన పాపాన పోలే. అట్లాంటిది మేము బీఆర్ఎస్ ప్రభుత్వమే మా కేటీఆర్ గారు చేసినప్పుడు ఏం చేసిండో దళితులకు చెప్పాలి. మరి నువ్వు ఒక దళితుడివై ఉండి కాబట్టి దళితుడివై ఉండి నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతలేదు. అసలు దళితులు అని చెప్పుకోవడానికి మీ బీఆర్ఎస్ పార్టీకే నైతికత ఉందా? అసలు మీ బీఆర్ఎస్ పార్టీలో ఎస్సీ సెల్ అనేది ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ కనీసం ఎస్సీ సెల్ అనేది లేకుండా నడిపిస్తున్నారు. మీరు ఎస్సీల గురించి దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్తున్నా. సోదరుడు కనీసం తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్టే ముందు మహేందర్ రెడ్డి గురించి మాట్లాడేంత స్తోమత నీకుందా? నువ్వు మహేందర్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత ఉందా? పెద్దోళ్ళ గురించి మాట్లాడగానే పెద్దోని అయిపోతుంది, నేను జనరల్లో గెలిచిన నేను పెద్ద నాయకుని అని చెప్పుకోకుండా ఒక దళితుడుగా ఆలోచించి దళితులకు న్యాయం జరిగే విధంగా చెప్పుకుంటారు. మీరు దళితులకు న్యాయం చేసినామని చెప్పారంటారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అన్నాడు జిల్లా ఉద్యమంలో దళితులు ముందుండి పోరాడితే వాళ్ళ మీద అనేక కేసులు పెట్టి అట్రాసిటీ మన రౌడ్ సీట్లు ఓపెన్ చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టిన పార్టీ మీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా చెప్పుకోవడానికి కొంచెమన్నా సిగ్గుండాలి. ఇక తాపకొక్కడు మహేందర్ రెడ్డి గురించి మాట్లాడుతుండే అసలు దోసుకొని దాచుకున్నదాన్ని కాపాడుకోవడం కోసం మీతో ఆ కేటీఆర్ మాట్లాడిస్తుండని మేము చెప్తాను. కాబట్టి ఇప్పటి నుండి ఖబర్దార్ మహేందర్ రెడ్డి గురించి ఎవరైనా అవాకులు చెవాకులు పిచ్చి పిచ్చి మాట్లాడితే ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టి మహేందర్ రెడ్డి చాలా మేధావి అది ఇది అని చెప్పి అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది. మరి మీ మహేందర్ రెడ్డి అడ్డదిడ్డంగా వచ్చినవాడు మీ కేటీఆర్ లాగా ఏదో అమెరికాలో బాత్రూమ్ నడుచుకొని రాలే. ఆయన మిస్రాస్ అయిన ఉద్యమకారుడు, ఇక్కడ పుట్టి పెరిగిన వాడు, ఆయన నిజంగా మేధావే. అయ్యని అడ్డం పెట్టుకొని వచ్చి టైం మీద వచ్చి ఆయన ముందటికెళ్ళి గుంజుకొని తిన్నట్టు కాదు. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా దయచేసి ఇక్కడ నుండి ఎవరైనా కానీ కేకే మహేందర్ రెడ్డి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకుండేది లేదని ఖబర్దారని హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు మన కేటీఆర్ గారు ఆ జయంతికి వచ్చి మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి రోజు ఉందా? మీటింగ్ మొదటి నుంచి చివరి వరకు వచ్చి ఉన్నటువంటి రోజు ఉన్నదా? ఆ మాత్రం కూడా ఓపిక లేనటువంటి వ్యక్తి కేటీఆర్. ఇక నేరాల విషయానికి వస్తే మొట్టమొదటి నేరాల ఉద్యమం, నేరాల వారికి అన్యాయం జరిగిన తర్వాత ఉద్యమం చేసింది ఇక్కడి నుంచి దళిత సంఘాలు, ఇక్కడి అంబేద్కర్ సంఘాలు స్పందించినాయి. మేము ఆ రోజు సిరిసిల్లలో ధర్నాకు పిలిపించినప్పుడు మమ్మల్ని వెంటాడి
అరెస్టులు చేసి అక్కడ టెంట్ వేస్తే టెంట్లు పీకి పాడేసి అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అనేటువంటి పరిస్థితిలో మరి ఆ రోజు చెట్టుకొక్కలు పుట్టకొక్కలు సంఘాల నుంచి పారిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా? ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ గగ్గోలు పెట్టుకున్నాడు. ఇదంతా ఎందుకు? ఇదంతా ఇక్కడ ఇది ఎవరు క్షమించారు? ఇక్కడ చూస్తున్నాం, ప్రతి దళితుడు చూస్తున్నాడు, ప్రతి వ్యక్తి చూస్తున్నాడు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు కాబట్టి ఇలా మిమ్మల్ని అధికారాన్ని దూరం పెట్టారు. 5 సంవత్సరాలు ఒప్పుకోవట్టండి. మీరు ప్రతిపక్ష పాత్ర పూర్తి చేయండి. అధికార పార్టీని తప్పులు చేసినప్పుడు మీరు విమర్శించండి, మీకు రానట్లేదు. లగ్గిచర్లలో సిరిసిల్లలో చేసినటువంటి సిరిసిల్లలో మేము భూములు ఆక్రమించుకున్నప్పుడు మేము అడ్డుకుంటే మా మీద కేసులు పెట్టారు, ఎంతోమంది జైలుకు పంపించారు, ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ ఎంత మేము శాంతియుతంగా చేసామో మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు లక్ష్మణ్ చెప్పాడు, దళితులకు సంబంధించినటువంటి కరకట్ట భూములు ఆక్రమించుకున్నారు. డబుల్ బెడ్రూమ్ భూములు ఇంతవరకు దిక్కులేవు. 3 ఎకరాలు ఇస్తాను, 3 ఎకరాలు దిక్కులేవు. ఈ ప్రభుత్వంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. లగిచర్లలో జరిగినటువంటి దాడి విషయంలో చూసినప్పుడు పెద్ద పెద్ద బండరాలు తీసుకుపోయి పడేస్తాం అన్నమాట. అటువంటి పరిస్థితిని మనం ప్రజాస్వామ్యంలో ఎవరం కూడా దాన్ని సమర్థించడం అనేది నిజంగా దురదృష్టకరం. మరి ఇలా సమర్థిస్తున్నారంటే అటువంటి వ్యక్తులను తప్పకుండా శిక్షించేటువంటి అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళను ప్రొవోక్ చేయడం, రెచ్చగొట్టడం, ఇటువంటి ఉద్యమాలు చేసే వాళ్ళను ఎవ్వరు క్షమించరు. ప్రజలైతే అన్ని గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తాం. సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ఎప్పుడు విడుదల చేస్తారో స్పష్టమైన ప్రకటన అయినా చేయాలని తాజా మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు. వేములవాడ రాజన్నను దర్శించుకుని కోడమొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనకు వస్తున్న సందర్భంగా తాజా మాజీ సర్పంచులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులపై స్పష్టమైన ప్రకటన చేయాలని తాజా మాజీ సర్పంచ్ జేఏసీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అక్కనపల్లి కరుణాకర్ డిమాండ్ చేశారు. లేకుంటే వేములవాడ రాజన్నపై ప్రమాణం చేసి ఎప్పుడు మా బిల్లులు చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మనసు మారాలని రాజన్నకు కోడమొక్కులు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంకి వచ్చి తాజా మాజీ సర్పంచులందరం కూడా రాజన్నను దర్శించుకోవడం జరిగింది. ఎందుకంటే సర్పంచులు రావాల్సిన పెండింగ్ బిల్లులు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 11 నెలలైతున్నా ఇప్పటి వరకు సర్పంచుల యొక్క ఉద్యమాన్ని కానీ సర్పంచుల యొక్క రావాల్సిన పెండింగ్ బిల్లుల విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలాంటి స్పందన వస్తలేదు. కాబట్టి మరి మేము కూడా సర్పంచులందరం వివిధ రూపాలలో ఉద్యమాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులు పట్టించుకుంటలేదు. కాబట్టి మరి మహిమ గలటువంటి దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానము మరి దేవుని దగ్గరికి మీ సర్పంచులందరూ కూడా వచ్చి దర్శనం చేయించుకొని ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. కోడెను కూడా కట్టేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు మరి విడుదల చేసే విధంగా వారికి మనసుకు కలిగించాలని చెప్పేసి మరి మేమందరం కూడా ఇలా ఈ దేవుని దగ్గరికి వచ్చి పూజలు చేయించుకోవడం జరిగింది. ఎందుకంటే సర్పంచులైన మేము వివిధ
రూపాలలో వినతి పత్రాలు, రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సర్పంచుల పట్ల కక్ష సాధింపు ఉన్నది కాబట్టి మరి ఆ కక్ష సాధింపు తొలగిపోయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేసే విధంగా మరి ఒక దేవుని యొక్క అనుగ్రహం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మనసు మార్చే విధంగా కలిగించాలని మేమందరం కూడా మొక్కు చెల్లించుకోవడం జరిగింది. అదేవిధంగా శివునికి సర్పంచుల యొక్క రావాల్సిన పెండింగ్ బిల్లుల విషయంలో కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇకనైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సర్పంచుల పట్ల సానుకూలతంగా స్పందించి రేపు 20వ తారీఖు రోజు ఏదైతే ఈ యొక్క జిల్లా పర్యటనలకు ఇక్కడికి వస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 20వ తారీఖు రోజు వస్తున్నారు. కాబట్టి వారి యొక్క మనసు కరిగి మా బిల్లులు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈరోజు పూజలు చేయించడం జరిగింది. 2019లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ మిడ్మానేరు నిర్వసితులకు కూడా వాళ్ళకి ఏ విధంగా అయితే మేము ఆదుకుంటామని చెప్పేసి మరి నిన్న వాళ్ళకు మంజూరు చేసినటువంటి ఇండ్ల విషయంలో కూడా వాళ్ళకు నిధులు మంజూరు చేయడం జరిగింది. 234 కోట్ల రూపాయలు మరి మిడ్మానేరు నిర్వసితులకు ఇచ్చారు. అంటే అక్కడ ప్రతిపక్షంలో హామీని నెరవేర్చుకున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సర్పంచులు రావాల్సిన పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలి. పాపం వాళ్ళు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళ బిల్లులు వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడదు. మరి అయ్యా మీరు వాళ్ళు ఈ రాష్ట్రంలో వివిధ హామీలు ఏ విధంగా ఇచ్చి నెరవేరుతున్నారో మరి ఎన్నికల ముందు సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇస్తా అని చెప్పేసి మరి మమ్మల్ని ఎందుకు మాత్రం కక్ష సాధింపు చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ప్రజా పాలనలో మేము భాగం కాదా సర్పంచులం? మీ సర్పంచులు ఏమైనా వేరే వ్యక్తిగత పనులు చేసినామా? పల్లెలలో రైతు వేదికలు, సీసీ రోడ్లు, శ్మశాన వాటిక, ఇదే విధంగా డంపింగ్ యార్డు చెప్పుకుంటూ పోతే ఎన్నో కమ్యూనిటీ హాల్స్, సీసీ రోడ్లు చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి సర్పంచులం మేము. కరోనా టైంలో ప్రతి ఒక్కరు కూడా పారిపోతే గ్రామాలలో సర్పంచులమైన మేము నిలదొక్కుని గ్రామ ప్రజలకు సేవ చేసినాం. మేము మరి సర్పంచులు మేము ఏం పాపం చేసినాం? మాకెందుకు బిల్లులు ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. సర్పంచులు రాసిన పెండింగ్ బిల్లులు అడిగితే రాష్ట్రం దివాలా తీసింది. సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలంటే మాకు ఖజానా లేదని చెప్పేసి ఈ రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. మరి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కట్టడానికి, వివిధ రూపాలలో కిస్తీలు కట్టడానికి ప్రతి నెల మీ దగ్గర 6,000 కోట్లు కడుతున్నామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో అప్పు కావచ్చు, ఈ రాష్ట్రంలో అప్పుల మిత్తులు కావచ్చు, మరి కట్టడానికి డబ్బులు దొరికినప్పుడు ఒక 1,500 కోట్ల రూపాయలు కట్టడం కోసం మీకు డబ్బులు దొరుకుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోసం మీ దగ్గర డబ్బులు ఉంటున్నాయి కానీ సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వాలంటే మాత్రం కక్ష సాధింపు చేస్తున్నారు. మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి, సర్పంచులు అయినా మేమందరం కూడా సపోర్ట్ చేయడం వల్ల మీరు అధికారంలోకి వచ్చారు. సర్పంచులు అందరూ ఒక ప్రభుత్వాన్ని ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చాలన్నా అది సర్పంచులతో సాధ్యమవుతుంది. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల కంటే ముందు సర్పంచులకు ఒక బాధను మీరు క్యాచ్ చేసుకొని దాన్ని ఓటు బ్యాంకు రూపంలో మార్చడం కోసమే మాట్లాడిరని మాకు ఈ రోజు అర్థమవుతుంది. నిజంగానే మా మీద ప్రేమ ఉండి మీరు ఆ రోజు మాట్లాడుంటే ఇప్పటికీ మా బిల్లులు చెల్లించేవాళ్ళని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు అవుతుంది. 85,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంది. మరి మా చిన్న బిల్లు కదా, మాకు ఒక 1,500 కోట్లు దొరుకుతలేవా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గెలుస్తున్నాం. కాబట్టి సర్పంచుల మీద కక్ష సాధింపు పోవాలి, వారికి పెద్ద మనసు కలగాలని చెప్పేసి ఈరోజు మేము వేములవాడలో రాజన్నను దర్శించుకొని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇకనైనా ఈ దేవుని దయ వల్ల, దేవుని మహిమ వల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంచి మనసు కలిగి మా పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. మీరు వచ్చేది 20వ తారీఖు రోజు ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ గత 11 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం. మరి 2 నెలల నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం మీ నవంబర్ 30వ తారీఖు రోజు మాకు కావాలని చెప్పేసి. కనీసం మీరు 20వ తారీఖు రోజు ఈ పర్యటనకు వస్తున్నారు, మీ నుంచి ఒక ప్రకటన రావాలని చెప్పేసి కూడా మేము చెప్పినాం. కానీ ఇప్పటివరకు మీరు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. మరి కాబట్టి ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ కోసం కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తున్న సందర్భంలో దేవుళ్ళ మీద ఏ విధంగా అయితే మీరు ప్రమాణం చేసి హామీలు ఇచ్చుకుంటే వేరో కనీసం 20వ తారీఖు రోజన్నా సర్పంచులకు ఈ నెల 30వ తారీఖు లోపు లేదంటే ఈ డిసెంబర్ 15వ తారీఖు లోపు మేము బిల్లులు చెల్లిస్తాం, సర్పంచులు ఆవేదన చెందొద్దని ఇదే రాజన్న ఆలయం సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనుక ప్రమాణం చేసి చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ప్రభుత్వం ప్రకటించిన
ఆర్వీఎం క్లాత్ ఉత్పత్తుల ఆర్డర్లను కాటన్ వస్త్ర పరిశ్రమ కూడా ఇవ్వాలని కాటన్ వస్త్ర పరిశ్రమ యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో స్కూల్ యూనిఫామ్లో తయారు చేసిన బట్టల్లో నాణ్యత లేదని అధికారులు చెప్పారని కాటన్ వస్త్ర పరిశ్రమ యజమానులు స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు ప్రకటించిన ఆర్వీఎం క్లాత్ ఉత్పత్తిలో కాటన్ వస్త్ర పరిశ్రమకు కూడా కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. పాలిస్టర్ కలవడం వల్ల వస్త్ర ఉత్పత్తిలో నాణ్యత లేకుండా పోయిందని, అదే కాటన్ ను కలిపితే క్వాలిటీగా వస్త్ర ఉత్పత్తులు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ వాసు, ఆడపు రవీందర్, గాజుల రవి, కళ్యాణపు మనోహర్, శివరాత్రి నటరాజ్, సాప రఘుపతి, వేముల భూమేశ్వర్, గాలి సత్యనారాయణ, మెరుగు రమేష్, మార్గ సంతోష్, ఎక్కల్ దేవి శ్రీనివాస్, గాజుల శంకర్, ఆడపు సదానందం తదితరులు పాల్గొన్నారు. అంటే వస్త్ర పరిశ్రమకు ఒక మోనోపాలీగా ఉంటాయి. దాదాపు శతాబ్దాల కాలం 100 సంవత్సరాల నుంచి కూడా ఈ సిరిసిల్లలో ఒకప్పుడు చేనేత, ఆ తర్వాత చేనేతలు అందరికీ చీరలు, మొత్తం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాలకు కూడా ఆ కాలంలో అంటే మా తాతల కాలంలో కూడా ఇక్కడ యారన్ హ్యాంక్ డైక్ చేసి చీరలు ఉత్పత్తి చేసి నాణ్యమైనటువంటి పద్ధతులలో పంపించినటువంటి ఒక పేరు సిరిసిల్లకు. ఆ తర్వాత 1974-75 ఆ ప్రాంతాలలో అక్కడికి వలస వెళ్ళినటువంటి కొద్దిమంది ఈ పవర్ లూమ్ తీసుకొచ్చి సిరిసిల్లలో పవర్ లూమ్ పరిశ్రమ స్థాపించి దాని మీద కూడా కాటన్ వేయడం జరిగింది. అసలు పాలిస్టర్ అనేది సిరిసిల్ల లేదు. మధ్య మార్గంగా ఒక 20 సంవత్సరాల క్రితం మెల్లమెల్ల పాలిస్టర్ వచ్చి మొత్తం ఈ యొక్క కాటన్ను మొత్తం ముంచినటువంటి సంగతి మనకందరికీ గుర్తుంది. ముఖ్యంగా పోయిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ఈ బతుకమ్మ చీరల పేరు మీద దాన్ని మొత్తానికి కాటన్ పరిశ్రమను దిక్కు దివానం లేకుండా చేసి ఆఖరికి సాంచర్ మీద ఉన్నటువంటి కాటన్ భీములను కూడా కోపించి టార్గెట్ నిండలేదని ఆ బతుకమ్మ చీరలు నేర్పిస్తే 10 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క మహిళ కూడా ఆ చీరలను కట్టలేదనే విషయం మనకు తెలిసి అడపాదడప ఎక్కడో 100,000 ఒక 2 ముసలామలు కట్టిండొచ్చు. కానీ ఈ విషయం అప్పుడు ఉన్నటువంటి మన చేనేత జౌలి శాఖ కేటీఆర్ గారు కూడా వాళ్ళకు కూడా పలుమార్లు చెప్పినాం, అయ్యా ఇది పద్ధతి కాదు, కాటన్ పరిశ్రమ ఏదైతుందో కాటన్ వస్త్ర ఉత్పత్తి మాత్రమే ఎప్పటికీ జీవనాధారంగా ప్రతి మనిషికి అవసరం ఎప్పటికి ఉంటుంది. ఈ పాలిస్టర్ అనేది ఎవరు కట్టరు అని చెప్పినా కూడా వాళ్ళు పెడచెవిన పెట్టి ఆ కరకు వస్త్ర పరిశ్రమ కుదేలై సర్వనాశనం కావడానికి కారకమైంది. దాని యొక్క దెబ్బ ఏదైతుందో ఇప్పటికి కూడా మనం ఇంకా దాన్ని కోరుకోలేని పరిస్థితి మనం కనిపిస్తాము. ఇప్పుడు మేము ఏమన్నామంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ దాదాపు ఈ వచ్చే డిసెంబర్కి మరి సంవత్సర కాలం అయిపోతుంది. వాళ్ళు ఊరిస్తూ మొత్తానికైతే ఏదో బాకీలు అయితే కొంచెం గొప్ప ఇస్తూ ఉన్నారు. మరి పరిశ్రమ మనుగడకు ఇప్పుడు ఈ పరిశ్రమ ఏదైతే పాలిస్టర్ చూపెట్టిరో ప్రతిసారి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈకో ఫ్రెండ్లీ అని చెప్తా ఉన్నాయి. మరి అట్లాంటి విద్యార్థులకు అవసరం లేదా? ఇప్పటికైనా కూడా వాళ్ళు కూడా అదే కాటన్ దుస్తులు ఏవైతుందో వాళ్ళకి యూనిఫామ్ ఏదైతుందో ఆర్వీఎం కావచ్చు ఆ పద్ధతిలో ఇప్పుడు అలుగు వర్షం గారు ఒకసారి ఇచ్చారు, అదే పద్ధతిలో కాటన్ వస్త్రాలు ఇస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఇక్కడ ఒక ఏదైతే గొలుసు సిస్టమ్ ఏదైతుందో ఫస్ట్ యారన్ వస్తుంది సిరిసిల్లకి, తర్వాత సైజింగ్కి వెళ్ళినప్పుడు సైజింగ్ అవుతుంది, ఆ తర్వాత పవర్ లూమ్కి వెళ్తుంది, పవర్ లూమ్ తర్వాత బట్ట తయారవుతుంది, బట్ట తయారైతే డైయింగ్ అయింది, డైయింగ్ తర్వాత పెట్టికోట్స్ అట్లాంటి రకరకాలు చీరలు కావచ్చు తయారై బయటకు వెళ్ళింది. ఈ యొక్క పద్ధతి అవలంబించడం వల్ల సిరిసిల్లలో ఉన్న వస్త్ర పరిశ్రమ ఏదైతుందో వస్త్ర పరిశ్రమ అనుబంధ పరిశ్రమలు కూడా అన్ని మనుగడ ముందరికి వచ్చి అందరికీ సిరిసిల్లలో జీవనోపాధి కలగడానికి అవకాశాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ దిశలో ఆలోచించి మంచి ఒక పరిస్థితి నెలకొని ఈ రాబోయే భవిష్యత్తు ఈ పరిశ్రమకు అనుకూలంగా ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఉండాలని మేము కోరుతాం. శనివారం వస్త్ర పరిశ్రమ గురించి జరిగిన సమీక్షా సమావేశంలో మన తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం శైలజరామయ్య గారు ఆర్వీఎం అంటే స్కూల్ విద్యార్థులకు ఇచ్చే గుడ్డను ఏదైతే ఉందో మళ్ళీ గతంలో మాదిరిగా 65, 35 అని ఏదో పేర్లు పెడుతూ పీసీ మొత్తానికైతే పాలిస్టర్ మిక్స్ ఉన్నటువంటి మళ్ళీ గదే గుడ్డని ఇవ్వడానికి తను ప్రకటించడం జరిగింది. అయితే గతంలో విద్యార్థులకు నాణ్యమైన మంచి గుడ్డ ఇవ్వాలని, చెక్స్తో డిజైన్తో గుడ్డ ఇవ్వాలని ఒక ఆలోచన చేసి ఇదే రకమైన పీసీ గుడ్డని ఇచ్చి 1 సంవత్సరం ఉత్పత్తి చేసిన తర్వాత అది పూర్తిగా కలర్లు పోతుందని చెప్పేసి ఇలా ఎలిసిపోయింది, ఇది నాణ్యమైన గుడ్డ కాదు, ఇది క్వాలిటీ లేదని చెప్పేసి వాళ్ళే నిర్ణయం చేయడం జరిగింది. నిర్ణయం చేసిన తర్వాత ఇది విద్యార్థులకు ఇచ్చేది కాబట్టి దీనిలో కాటన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఒక దఫా
అలుగువర్ష మేడం గారు ఉన్నప్పుడు మరి కాటన్తో కూడా నాణ్యమైన గుడ్డ విద్యార్థులకు గతంలో ఇవ్వడం జరిగింది. మరి ఆ గుడ్డైనా సిరిసిల్ల ఉత్పత్తి జరిగింది, ఈ గుడ్డైనా సిరిసిల్ల ఉత్పత్తి జరిగింది, సిరిసిల్ల కార్మికులు మేలు జరిగింది. ఈరోజు సిరిసిల్ల కార్మికులకు మళ్ళీ మేలు చేయన ఉద్దేశంలో మరి ఎందుకు ఇందులో మళ్ళీ గతంలో 65% పాలిష్ ఉన్నటువంటి గుడ్డను ఎందుకు ఇవ్వాలని ఆలోచన మార్చడం అనేది ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల క్యాన్సర్కి 1 నుంచి 2 స్థానాల మధ్య ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇక్కడ పాలిస్టర్ ఉండడం వల్ల క్యాన్సర్ ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. సరే, ఏదో వస్త్ర వ్యాపారంలో ఉన్నామో తప్పక దానివల్ల క్యాన్సర్ వస్తుందంటే ఓకే, కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు భావితరానికి పునాదులు. అట్లాంటి విద్యార్థులకు కూడా ఈ పాలిస్టర్ గుడ్డను అప్పచెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే మనం తెలంగాణలో ఉన్నటువంటి స్కూళ్ళు, పాఠశాలలు అవి ఉండడమే సరిగా లేవు. వాటికి ఉండడానికి బాత్రూమ్లు ఉంటాయి, బాత్రూమ్లు లేవు, వసతులు లేవు, షెడ్లు ఎలాంటి నిర్మాణాలు లేని పరిస్థితుల్లో ఈరోజు మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళు చెట్ల కింద చదువుకునే పరిస్థితి ఉంది. మరి అలాంటి విద్యార్థులు పాలిస్టర్ బట్టలు వేసుకొని చదువుకుంటే మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా, వాళ్ళ ఆరోగ్యం ఏం కావాలి? కాబట్టి ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి ఖచ్చితంగా. ఎందుకంటే విద్యార్థులకు ఇస్తున్న విషయం ఇక్కడ సిరిసిల్లో 50% కాటన్తో మన గత సంవత్సరం విద్యార్థులకు గుడ్డ తయారీ జరిగింది. మళ్ళీ కూడా ప్రభుత్వం ఆలోచించి విద్యార్థులకు సంబంధించిన విషయం కాబట్టి, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా 100% కాటన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సరే, వాళ్ళకు దాని మెయింటెనెన్స్ ఇబ్బంది అయింది కాబట్టి 50% కాటన్ వేసి 50% పాలిస్టర్ వేసి అయినా సరే నాణ్యమైన గుడ్డ విద్యార్థులకు ఇవ్వాలి. ఇది కేవలం సిరిసిల్ల సమస్య కాదు, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన విషయం, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ప్రజలందరూ, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం గత ప్రభుత్వం పూర్తిగా పాలిస్టర్ అని జపం చేసింది. కానీ ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉందో స్వయాన ముఖ్యమంత్రి గారు కాటన్ సంబంధించిన అనుకూలంగా ఉండడం, కాటన్ సంబంధించిన నాణ్యమైన గుడ్డ ఇస్తామని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులందరికీ, రాష్ట్రంలోని తల్లిదండ్రులందరికీ ఈ విషయం ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా దయచేసి మీరు షేర్ చేయండి. అలానే మీడియా మిత్రులుగా మేము అందరూ మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన విషయం కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళే విధంగా దీన్ని తీసుకెళ్ళి రాబోయే రోజులలో విద్యార్థులకు ఇచ్చే ఏదైతే గుడ్డ ఉందో దానిలో కాటన్ ఇచ్చి నాణ్యమైన గుడ్డ ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిరిసిల్ల కాటన్ అసోసియేషన్ కాటన్ జేఏసీ ద్వారా కోరుకుంటున్నాం. సిరిసిల్ల నేత కార్మికులకు 365 రోజులు పని కల్పిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు చెప్పారని, ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదని సిరిసిల్ల పట్టణ బీఎస్పీ అధ్యక్షులు అరుకల రమేష్ అన్నారు. సీఎం పర్యటన సందర్భంగా నేత కార్మికుల పక్షాన ఆయన మాట్లాడారు. నేత కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రవేశపెట్టారని, అది వెంటనే ప్రారంభించాలని బీఎస్పీ పట్టణ అధ్యక్షులు అరకాల రమేష్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో వస్త్ర పరిశ్రమ మొత్తం కుదేలైందని, పనులు లేకపోవడం వల్ల నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 365 రోజులు పని కల్పించే విధంగా జీవో తీసుకువచ్చి ఆ ఫైల్ పై సంతకం పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ నా యొక్క జైవీము తెలియజేస్తూ, ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బుధవారం రోజు సిరిసిల్ల పర్యటన, అదేవిధంగా వేములవాడ పర్యటన ఉందని, అందులో భాగంగా నేను ఒకటే కోరుకుంటున్నా, ముఖ్యమంత్రి గారు సిరిసిల్ల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇక్కడ కార్మికులు రోజుకొకరు చనిపోవడం జరుగుతుంది. వాళ్లకు ఇస్తా అన్న 365 రోజుల ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. దాన్ని నానబెట్టుకుంటూ పోతుర్రు. దశల వారీగా ఇయ్యలు ఇస్తాం, రేపు ఇస్తాం అనుకుంటా దీన్ని పోస్ట్ పోడ్ చేస్తుర్రు. అలా కాకుండా పూర్తి స్థాయిలో హామీ ఇచ్చి ఇక్కడ సిరిసిల్ల పట్టణ ప్రజలకు అలా ఆదుకోవాలని, కార్మికులను వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. వర్కర్ టు ఓనర్ పథకం ఆల్రెడీ రెడీ అయింది కాబట్టి అది వాళ్ళకి ఇవ్వాలి. ఏదైతే యారన్ డిపో వేములవాడకు తరలించకపోవడం జరిగింది. మీ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ప్రజలు మీకు ఇచ్చిర్రు. ఇలా 3-4 ఏళ్ళు ఉంటుకోవచ్చు, కానీ ఇది కరెక్ట్ అయిన సరైన పద్ధతి కాదు. ఎక్కడైతే పవర్ లూమ్స్ ఉన్నాయో అక్కడనే యారన్ డిపో ఉండాలి. ట్రాన్స్పోర్టింగ్ ఖర్చు ఎక్కువ వస్తుంది కాబట్టి 25 కిలోమీటర్ దాదాపు డిస్టెన్స్ అవుతుంది. అందుకే నేను చెప్పేది ఒకటే, మీరు దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న పెద్దలు ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి అదే యారన్ డిపోని సిరిసిల్లకు తరలించే విధంగా చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి గారు
ఖచ్చితంగా దీన్ని సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు ఇప్పటివరకు ఏమాత్రం గ్యారంటీలు అమలు కాలే. కాకపోతే మీరు దశల వారీగా చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు సంవత్సరం గడుస్తుంది మీరు వచ్చి, కానీ ఏ ఒక్కటి ఒక బస్సు ఫ్రీ తప్ప ఏ మాత్రం పథకాలు అమలు కాలే. కార్మికులు మాత్రం ఇలా వలసల బాటలు పడుతున్నారు. ఇలా భివండి, మహారాష్ట్ర, గుజరాత్ అమాలీగా మారుతుర్రు. పూర్తి స్థాయిలో దుబాయ్, మస్కట్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. సిరిసిల్ల మొత్తం పురుషాలుగా మారిపోయింది. ఇలా నేను ఒక్కటే చెప్తున్న ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి నా యొక్క విన్నపం, మీరు వస్తున్న సందర్భంగా మీకు ముందస్తు కొద్ది మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం బహుజన సమాజ్ పార్టీ పక్షాన. కాకపోతే ఒకటి, సిరిసిల్ల ప్రజలను ఆదుకోండి, అటు వేములవాడ పట్టణాన్ని ఆదుకోండి, అభివృద్ధి చేయాలనుకుంటే వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి చేయర్రి. కానీ సిరిసిల్ల మాత్రం చిన్న చూపు చూడకండి. ఏదో బీఆర్ఎస్ వాళ్ళు మేమే నిందలేసుడు, వాళ్ళు మేమే నిందలేసుడు, ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది. వాళ్ళు మేము చేసినాం, మీరు చేసారు, మేము మీ అని కాదు. ఇలా ప్రభుత్వం మీ చేతులు ఉంది, మీరు ఏదైనా చేయవచ్చు తలుచుకుంటే. కానీ కార్మికుల గోసపుచ్చుకోకుండా అది మంచి పద్ధతి కాదు. కార్మికులను ఆదుకోండి. వాళ్ళ సావులు ప్రభుత్వానికి మంచిది కాదు. ఒక్కడే చెప్పదలుచుకున్న ముఖ్యమంత్రి గారికి, మీరు వచ్చిన ఇప్పుడు సిరిసిల్లకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకొని వాళ్లకు తక్షణం సాయం కింద మీరు హామీ ఇచ్చుడు కాదు, మీరు జీవో పాస్ చేసిపోవాలి. ఎక్కంచలి వర్క్ టు ఓనర్ పథకం ఉన్నది, దానితో అమలు చేయాలి. మీరు ఇక్కడ నేత కార్మికులను పూర్తి స్థాయిలో 365 రోజులు వాళ్ళకి పని కల్పించే విధంగా మీరు సంతకం పెట్టి ఇక్కడ ఫైల్ మీద మీరు ఇక్కడి నుంచి ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే మీరు సంవత్సరం తర్వాత వస్తున్నారు. నేను చెప్తున్న ఇక్కడ పెద్దలకు, కాంగ్రెస్ నాయకులకు, మీరు ఈ ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి దీన్ని అమలు చేసే దిశగా మీరు తీసుకొని నేత కార్మికులు ప్రతి ఒక్కరికి 35 కిలోల బియ్యం వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోర్రి. కార్మికులకు ప్రతి ఒక్కరికి 35 కిలోల బియ్యం ఇవ్వండి. పెన్షన్స్ పెంచండి. మీరు ఇస్తాన్న గ్యారెంటీలు అమల్లో ఇలా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళతో న్యాయం చేయాలి. మీరు ఇచ్చిన గ్యారెంటీస్తో నిలబెట్టుకోర్రి. మీకు మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది. మళ్ళీ ప్రజల మీద సహకరిస్తారు. ఇలా మీరు కొట్లాడుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళు చేసారు తప్పు, మేమేంది చేయొద్దు, వాళ్ళు చేసిన పాపమే కదా, వీళ్ళు చేసిన పాపమే, అవన్నీ కాదు. చేసిర్రు, అయిపోయింది వాళ్ళ పని. 10 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఇచ్చారు, వాళ్ళు కోల్పోయారు. ఇలా గవర్నమెంట్ మీకు ఇచ్చారు అధికారం 5 ఏళ్ళు, మీరు చేసి చూపెట్టారు. వాళ్ళకన్నా బెటర్గా చేయరు, మంచిగా చేయరు. ఇలా మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటారు ప్రజలు. నా యొక్క విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి, దయచేసి మీరు వస్తున్నందుకు మా స్వాగతం తెలుపుతూ, మీరు ఇచ్చిన హామీల ప్రకారంగా న్యాయంగా మీరు ఇక్కడ సిరిసిల్ల ప్రాంత వాసులకు అండగా నిలబడండి. దీని మీద మీరు ఒక సర్వే చేయించుకోరు. అవసరమైతే మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చి ఆదుకోండి. కార్మికులు రోజుకొకరు చనిపోవడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్కి చూడండి, ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళ కోసం మీకు మంచిది కాదు. ప్రభుత్వానికి నా ఒక విజ్ఞప్తి. అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న క్షేత్రం భక్తజన సంద్రం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజన. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకున్నా సరే బకాయిలు మాత్రం చెల్లించండి. బీఆర్ఎస్ నాయకుల డిమాండ్. వేములవాడకు మంజూరు చేసిన యారన్ డిపోను సిరిసిల్లలో కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల విజ్ఞప్తి. దళితులను దాగా చేసింది సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ఏ. ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకుల ఫైట్. సర్పంచ్ల పెండింగ్ బిల్లులను ఎప్పుడు చెల్లిస్తారో సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్నపై ఒట్టేసి చెప్పాలన్న తాజా మాజీ సర్పంచ్లు. రాజన్నకు కోడముక్కును కట్టి వినూత్న నిరసన. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే యూనిఫామ్లను నాణ్యమైనవి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కాటన్ వస్త్ర పరిశ్రమ యజమానుల సంఘం వేడుకోలు. ఇవి ఇప్పుడు వరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.